వాగ్దానపు ఆరాధనను ప్రభు మనకి ఇచ్చినందుకై రెండు చేతులు పైకెత్తు దేవునికి స్తుతులు చూద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చేతులను దేవుడు దీవించుగాక. మంచిది. మరి మన ప్రియులు మరి ఇక్కడ కాలేబ్ గారా, వారిని బట్టి చాలా ప్రేమతో మరి నేను ఎక్కడ చూచినా, నన్ను ఎక్కడ చూచినా మరి చాలా ప్రేమతో మరి ఉన్నటువంటి పిల్లలు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. మరి ఈ రీతిగా 31st నైట్ చక్కటి దేవుడు ఆరాధన క్రమాన్ని మనకి ఇచ్చారు. దేవుడు తన బిడ్డలుగా మనల్ని మరి సమయమును దేవుడు నడిపిస్తూ ఉన్నారు. ఆయన కృప చేత, ఆయన దయ చొప్పున ప్రత్యేకంగా మళ్ళా మనము 1వ తారీఖులో దేవుడు ఉంచారు. 2026 ఈ ప్రారంభ దినాలు. ఈ ప్రారంభ దినాలలో ప్రభు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది. ఆయన సన్నిధిలో మనము నడవలసి ఉన్నది, దీవెనలు పొందాల్సి ఉన్నది, దేవుని వైపు మనం చూడాల్సి ఉన్నది. దేవుడు సహాయము తప్పక మన మీద ఉంటా ఉన్నది. దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం అంటాడు కదా. ఇది నూతన క్రియ ఇప్పుడే మొలుచును అంట. ఈ నూతన సంవత్సర ప్రారంభం గురించి మాట్లాడతా ఇప్పుడే అది మొలుచును, దానిని ఆలోచించరా అంట. దేవుని సన్నిధిలో మనమాట ఈ దినము కోసం మనం ఏం చేయాలట? ఆలోచించాలి. దేవుని యొక్క సన్నిధిలో అతి కృప మనకు తోడుగా ఉండుగాక. కాబట్టి ఒక సందేశమును మరి ఈ దినము మరి దేవుడు తన కృప చేత మరి రోడ్డు దగ్గర కూడా వారిని చూసుకొని వెళ్ళేసరికి చాలా సమయమైనది. అయినను దేవుడు మరలా ఉదయ కాలము సిద్ధపడడానికి మరలా రావడానికి దేవుడు ఇచ్చారు. మరి మీరు మీ యొక్క కుటుంబాలతో ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఉండటము మరి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ఈ దినము ఆరాధన క్రమములో ప్రభు మనలను తన కృప చేత ఆశీర్వదించుగాక. మంచిది. ఒక వాక్య సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 31st నైట్ ఒక సందేశం, చిన్న సందేశం ఇచ్చి వెళ్ళిపోయి ఉన్నా. రాత్రి మరలా హరిదాస్ గారు వాక్యాన్ని కొత్త సంవత్సరం గురించి మాట్లాడి ఉన్నాను. ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో కొన్ని విషయాలు మనము నేర్చుకోవాల్సి ఉన్నది, మనము అనుసరించవలసి ఉన్నది. వాటిని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండములో 11వ అధ్యాయములో 8వ వచనము 9వ వచనము అలాగే 12 వాక్యాలు మనం చదువుకుందాం. మీరు బలము కలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దానిని స్వాధీనపరచుకున్నట్లును వారి సంతానములకును దయచేసిందని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ గైకొనవలెను. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీళ్లు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది మీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. మీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, చూడమా, హల్లెలూయా. ఈ వాగ్దానం నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తుతులు చూడమా. మన జీవితాల్లో దేవునికి ఆశీర్వాదం కోసమే స్తుతులు చూడమా. మంచిది. ఇక్కడ ఇశ్రాయేలీలు ప్రజలకు చెప్పుచున్న మాటలు
మనం చదువుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, దేవుడు ఎన్నుకున్న ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. ఆ ప్రజల గురించి అంటాడు, వారు నా స్వాస్యము అన్నాడు. నా ఆస్తి ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలే. వారు గురించి మాట్లాడుతూ అంటాడు కదా, వారికి ఒక వాగ్దాన దేశమును, కనాను వాగ్దాన దేశమును వారికి మరి ఆయన వాగ్దానం చేసిన దానిని స్వాధీనపరచుకోమని చెప్పారు. ఆ స్వాధీనపరచుకున్న దేశం గురించి మాట్లాడి ఉన్నా. అయితే ఈ దినమున మనకు ఈ మాటలు వర్తిస్తున్నవి. ఎలాగయ్యా అంటే, మనమైతే ఈ సంవత్సరమును స్వాధీనపరుచుకున్నాం, వారైతే దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. మనమైతే 2026 సంవత్సరమును స్వాధీనపరుచుకున్నాము. దేవునికి స్తోత్ర. దేవుడు అనుగ్రహించిన సంవత్సరం ఇది. దేవుడు దీవించి ఇచ్చిన సంవత్సరం ఇది. దేవుని యొక్క కృప చొప్పున కాపాడి ఇచ్చిన సంవత్సరం ఇది. ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం ఇది. ఈ సంవత్సరములో 4 అనుభవాలు దేవుడు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. 4 విషయాలలో నిన్ను నన్ను బలపరుచునే ఉన్నా, నిన్ను నన్ను ధైర్యపరుచునే ఉన్నా, నిన్ను నన్ను మన కుటుంబాలను ఆశీర్వదించడానికి ఉన్నాడు ఆయన. మొదటిది మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు కదా, ఈ యొక్క 9వ వచనాన్ని చదువుదాం. యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసిదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున అంట. ఆ దేశములో ఏమున్నాయి అంట? వారికి పాలు తేనెలు ఉన్నాయి. మనకు ఈ మాట చెప్తున్నాడు, ఈ సంవత్సర కాలములో మీకోసము నేను పాలు తేనెలు ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం. అక్కడ వారితో మాట్లాడుతున్న దేవుడు ఈ యొక్క మధ్యాహ్నమున మీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమయ్యా అంటే, ఈ సంవత్సరము ఇక్కడ పాలు తేనెలు ప్రవహించేటువంటి సంవత్సరముగా, దీవెనకరమైన సంవత్సరముగా, ఆశీర్వాదకరమైన సంవత్సరముగా మనకి ఇవ్వతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటాడు కదా. పాలు తేనెలు అనే మాటను మనం చదువుకుంటే అంటాడు, పాలు అనగా వాక్యము, పాలు అనగా వాక్యము, తేనె అనగా వాక్యమే. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరము ఎటు ఉన్నా కానీ వాక్యములో ఉండాలి, వాక్యములో నడవాలి, వాక్యానుసారముగా ఉండాలి, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. ఎప్పుడైతే వాక్యము ఈ సంవత్సరం అనుసరిస్తావో, వాక్యమును కైకొంటావో, వాక్యమును నీ జీవితంలో కలిగి ఉంటావో, నిన్ను గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. వాక్యమైన దేవుడు అంటాడు కదా, ఇక్కడ 19 కీర్తనలు 19 10వ వచనములో మాట్లాడుతా ఉన్నాడు. కీర్తన గ్రంథము 19వ కీర్తన 10వ వాక్యము. ఈ వాక్యం ఎలాంటిదంట? బంగారము కంటెను, ఇంకా విస్తారమైన మేలిమి బంగారము కంటెను, కోరదగినవి వెండి కంటెను, తేనె కంటెను, జుంటె తేనెల ధారల కంటెను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ఎలాంటిది అంటే, బంగారము కంటే, ఇదిగో మేలిమి బంగారము కంటే, ఇదిగో మరి తేనె కంటే, జుంటె తేనెల ధారల కన్నా మధురమైనది. వాక్యాన్ని పట్టుకొని ఉంటే ఈ వాక్యం నిన్ను ఆదరించేది, ఈ వాక్యమే నేను గొప్ప చేసేది. ఆ రోజున అబ్రహాము జీవితంలో కూడా ఇది అంటాడు కదా, అక్కడ మనం చదువుకున్న వాక్యాన్ని మనం చూస్తే 17వ అధ్యాయములో మొదటి వచనాన్ని చదువుకున్నాం. ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వచనం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము, దేవునికి స్తోత్రం చేత హల్లెలూయా. ఏ వాక్యములో దేవుడు మాట్లాడుతున్నాడట? ఇదిగో ఈ యొక్క తేనె కంటెను, జుంటె తేనెల దారెల కన్నా మధురమైన వాక్యము, బంగారము కంటెను, ఇదిగో మేలిమి బంగారము కంటే ఈ కోర దగ్గర వాక్యము చేత అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఇది జరిగిన తర్వాత అని అంటున్నాడు కదా. ఏమంటా? యెహోవా వాక్యము యెహోవాకు అబ్రహామునకు దర్శనమందు వచ్చెను. అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము. దేవునికి స్తోత్రం చేత హల్లెలూయా. వాక్యమైన దేవుడు అంటున్నాడు, అబ్రహాముకు అప్పటికి బిడ్డలు లేడు, అయినా కానీ దేవుడు అంటున్నాడు,
నేనిచ్చే బహుమానం ఉంది, నేనిచ్చేటువంటి కాపుదల ఉంది, నేనిచ్చేటువంటి భద్రత ఉంది, నేనిచ్చేటువంటి స్వాస్థ్యం ఉంది. అది నీకు ఇవ్వబోతున్నా. చప్పట్లు కొడతాం, దేవుడిని స్తుతిద్దాం. మన జీవితాల్లో కూడా ఇదిగో గత సంవత్సరం నిరాశ పడి ఉండొచ్చు, వేదన పడి ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, అనారోగ్యమైన పరిస్థితులు ఎదురై ఉండొచ్చు, అనేకమైన ఆర్థిక సమస్యలు ఎదురై ఉండొచ్చు, ఎన్నో రకాల ఒడిదుడుకులు వచ్చి ఆగిపోయిన పరిస్థితులు ఉండొచ్చు, ఎన్నో రకాల ఫెయిల్యూర్ కనబడొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, నేనిచ్చు బహుమానము అత్యధికము. దేవునికి స్తోత్రం. ఆ జీవితంలో దేవుడు బలపరుస్తాడు, అట్టి జీవితంలో దేవుడు ధైర్యపరుస్తాడు, అట్టి నీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాము కంటే ఇంకా కంటిన్యూ చేస్తే అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడిగా ఉన్నాను కనుక ఏదో ఒక రీతిలో తన సమస్య చెప్పుకుంటుంటే దేవుడు అంటున్నారు కదా, లేదు లేదు నీకేమి పోతున్నా. దేవునికి స్తోత్రం. ఒకసారి నువ్వు మరి అలాగ లోపల బాధ పెట్టుకొని ఉండొచ్చు, అది హృదయాంతరంగములను ఎరిగినా దేవుడు అబ్రహాముతో అంటాడు కదా, 3 సంవత్సరాలకు ఒక ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు అంటాడు కదా. నా సన్నిధిలో ఈ వాక్యాన్ని కలిగి ఉండు, ఆ వాక్యమే నిన్ను ఆశీర్వదించే. దేవునికి స్తోత్రం. కాబట్టి వినాలా దేవుని బిడ్డలారా అంటాడు, ఇదిగో మరి మేలుని బంగారము కంటే కోరదగినది. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును కపటమును వేషధారణయు అసూయను దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఏ వాక్యం అంటే ఇది? నిర్మలమైన వాక్యమును రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము దేవుని వాక్యమైన పాలను అపేక్షించుడి. ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యమైనటువంటి పాలను అపేక్షిస్తావో, ఆశిస్తావో, నడుచుకుంటావో, ఇదిగో ఎదుగుతా ఉంటావో, జ్ఞానములో, తెలివిలో, విద్యలో, వివేకములో, కుటుంబపరముగా ఏదో ఒక రకమైన ఎదుగుదల దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనలో అభివృద్ధి ఉంది, ఆయనలో విస్తరణ ఉంది, ఆయనలో సమస్త కార్యాలు ఉన్నవి. దానికోసమే ఈ సంవత్సర ప్రారంభము నిన్ను నన్ను ఈ కొత్త సంవత్సరములో ఆయన ప్రవేశింపచేశాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఉండక ఇంకో ఇంకా కాదు, ఇంకా సమయం ఉందనుకోక, ఇంకా కాలం ఉందనుకోక, అక్కడే ఉండక లేచి దేవుని యొక్క సన్నిధిలో నిలబడు. ఆయన అంటారు కదా, ఎదుగో ఎవరు నా యందు నిలబడి ఉంటారో నేను వారి యందు నిలిచి ఉంటా. దేవునికి స్తోత్రం. అప్పుడు వారు బహుగా ఫలిస్తారు. వాక్యం ఏమై ఉందయ్యా అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన దేవునికి స్తోత్రం. ఆది యందు ఆయన ఇప్పుడు ఎక్కడికి వచ్చాడయ్యా అంటే మనలోకి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. కనుక వాక్యము అంటాడు కదా, వాక్యమే ఉన్న దేవుడు ఎప్పుడు కూడా ఈ సంవత్సరము మనతో ఉండాలని ఆశిస్తున్నాడు. ఆయనలో మనం ఉంటే ఆయన నీతో నాతో ఉంటాడు. కాబట్టి పాలు తేనెను ప్రవహించు దేశం అంటే పాలు అనగా వాక్యమే, తేనె అనగా వాక్యమే. వాక్యములు ప్రభువు మనల్ని నడిపించింది గాక. దావీదు భక్తుడు అంటారు, నీ వాక్యమే నన్ను ప్రతిష్ఠించిందయ్యా, నీ వాక్యమే నా ప్రాణములకు సేద తీర్చింది, నీ వాక్యమే ఇదిగో ఎంతగానో నన్ను బలపరిచిందంట. ఆయన వాక్యములో నిలబడదాం, ఆయన వాక్యాన్ని పట్టుకుందాం, ఆయన వాక్యములో జీవిద్దాం. ఈ వాక్యమైన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు. ఒంటరి తనములో ఉండొచ్చు, ఆధారం లేని స్థితిలో ఉండొచ్చు, అందలేని స్థితిలో ఉండొచ్చు, ఏ తోడు లేని పరిస్థితుల్లో ఉండొచ్చు. ప్రభు అంటాడు, నేనున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యమైన దేవుడు ఇమ్మానుయేలు అన్నాడు. అంటే భాషాంతరమున
దేవుడు మనకు తోడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడు మనం తోడుగా ఉన్నా దేవుడు ఆయనలో అట్టి దీవెనలు మనకు కలుగునదాక. కాబట్టి సంవత్సరములో మొదటిది ఎదుగు వాక్యములు మనం నడుచుకోవాలి. రెండవది మనం చదువుకుంటే 10వ వచనంలో చెప్తాడు. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 10వ వచనం. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. చాలండి. ఇక్కడ మనం చదువుకుంటే ఇక్కడ అంటున్నాడు కదా, ఏ దేశము కాదంటే ఇది ఐగుప్తు దేశము కాదు అంటాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఎలాంటిది అంటే ఐగుప్తు దేశం వంటిది కాదు అంటాడు. కనుక ఐగుప్తి అనగా చీకటి, ఐగుప్తి అనగా చీకటి. ఇంకా చెప్పాలి అంటే రెండంతల ఇబ్బంది అని అర్థం. ఒక అంతులు కాదంట. ఎన్నంతల ఇబ్బంది అంట? రెండంతల ఇబ్బంది. 2025 కొంతమంది జీవితాలలో ఇబ్బంది పడ్డాం. నేను పడ్డా, నువ్వు పడ్డావు, మనము పడ్డాం, ఇబ్బంది పడ్డాం. మనం ఎన్నంతలు రెండంతలు కావచ్చు, లేకపోతే ఒక అంతు కావచ్చు, ఏదో ఒక రకమైన ఇబ్బంది పడ్డాం. ఎన్నో రకాల చీకటి అనుభవాలు వచ్చినాయి, బాధ కలిగిన అనుభవాలు వచ్చినాయి, వేదన కలిగిన అనుభవాలు వచ్చినాయి. అయినా కానీ అంటున్నాడు కదా, అలాంటిది కాదు, ఇప్పుడు ఐగుప్తు లాంటిది కాదు అన్నాడు. దేవునికి స్తోత్రం. అందరికి గట్టిగా చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులో ఉన్న తన ప్రజల కోసమే దేవుడు చేసిన ఇదిగో కార్యం ఏమిటో తెలుసా? ఇక్కడ అంటాడు కదా, నిర్గమకాండము 4వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందామా? అందుకు మోషే చిత్తగించము, వారు నన్ను నమ్మరు, వారు నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదని ఉత్తరమీయగా, యెహోవా నీ చేతిలోనిది ఏమున్నది అతను అడిగను. అందుకతడు కర్రనెను. అప్పుడు ఆయన నేలను దానిని పడవేయమని చెప్పను. అది దానిని నేల మీద పడవేయగా అది పామాయను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇదిగో దేవుడిచ్చినటువంటి సమయమున దేవుడు అంటాడు కదా, అదిగో అలాగున ఎలాగున్నదయ్యా అంటే మరి ఆ యొక్క మరి మోషే ఐగుప్తుకు వెళ్ళమంటే అక్కడ వారు నన్ను నమ్మరయ్యా, నన్ను నమ్మరు అని చెప్పాడు. అయితే దేవుడు అన్నాడు కదా, అయినా కానీ నువ్వు వెళ్ళు, నేను నీతో ఉంటాను. ఎలాగా అయ్యా అంటే అద్భుతాలు నీ పట్ల జరిగిస్తా. దేవునికి స్తోత్రం. అదిగో నీ కోసం అద్భుతాలు నీకు చేయిస్తానన్నాడు. అలాగున ఒక కర్ర ఇచ్చి పంపిస్తే ఆ కర్ర ఏమైంది అంటే అలాగున ఐగుప్తులో ఏం జరిగిందంటే అది పామైనట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందరి గట్టిగా చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అలాగున మన జీవితాలలో దేవుడు అద్భుతములు చేసే దేవుడు ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేస్తాడు. అందుకోసమే ఇక్కడ మరి దేవుడు తన కృప చేత మనము చదువుకున్న ఆ భాగాలలో మనం చూచినప్పుడు 4వ వచనాన్ని ఒకసారి చదువుదామా? అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాన్ని తోక పట్టుకోమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. దేవునికి స్తోత్రం. మాట ఎప్పుడైతే వింటామో ఐగుప్తు దేశం లాంటిది కాదని చెప్పిన దేవుడు ఐగుప్తులో అద్భుతాలే చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు. కర్రను పాముగా చేసి పాముని కర్రగా చేస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. అందరికీ చూద్దామా? అదిగో అలాగున మనం చదువుకుంటాం. అక్కడ ఇశ్రాయేలు ఐగుప్తులో ఉండగా అంటాడు కదా, 10వ అధ్యాయము 21వ వచనం చదువుతాం ఈ యొక్క మాట. అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము. ఎక్కడంట? ఐగుప్తు దేశం అంతట మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కటి చీకటి కమ్మునెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి పైకెత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతటా 3 దినములు గాఢంధకారమాయెను. 3 దినములు
ఒకడొకడు కనుగొనలేకపోయాను, ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయాను. ఆయనను జాగ్రత్తగా వింటే ఆయనను ఇశ్రాయేలీయులందరి జీవితాలలో వారి నివాసములలో వెలుగు ఉన్నది. దేవునికి స్తోత్రం. ఐగుప్తీయులకేమో చీకటి ఉన్నది, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకేమో వెలుగుతో ఉంచిన దేవుడు. దేవునికి స్తోత్రం. చూద్దామా, ఎందుకు చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఐగుప్తు వంటిది కాదు అంటే అక్కడ ఏమున్నాయ్యా అంటే ఐగుప్తులో అక్కడ మన చీకటి ఉంది. ఆ చీకటి అంటాడు కదా, అదిగో నా చీకటిని నాకు వెలుగుగా చేసును అంటాడు కీర్తనకారుడు. దేవునికి స్తోత్రం. అది చీకటే కావచ్చు, సమస్య కావచ్చు, ఇబ్బందే కావచ్చు, అది కష్టమే కావచ్చు, దానిని వెలుగుగా చేసే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఐగుప్తి అనేది ఇలాగా ఇబ్బందులు ఉన్నాయి, దానిని దేవుడు దేనిగా మారుస్తాడయ్యా అంటే ఆశీర్వాదకరమైన సంవత్సరముగా ప్రభువుంచునుగాక. ఈ సంవత్సరము దేవుడు నీ కోసము నా కోసము ఒక ఆశీర్వాదకరము అంటాడు కదా. ఇక్కడ మనం చదువుకుంటే బైబిల్ గ్రంథములో ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటే అంటాడు కదా, దేవుని యొక్క సన్నిధులు మనం చదువుదాం ఒక వాక్యాన్ని. మరి హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందామా. 3వ అధ్యాయం 17వ వచనం. 17 అంజూరపు చెట్లు చూసారా అంట. అంజూరపు చెట్లు పుయ్యకుండెనను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంట రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, ఇన్ని లేకపోయినా కానీ ఆనందించడం అంటే అది సామాన్యమైనది కాదు. అసలు ఒకటి లేకపోతేనే మనం ఏమవుతాం, అక్కడే అయిపోతాం, కుంగిపోతాం. మనకు పంట రాకపోతే ఫస్ట్ పంట వేసాం, రాకపోతే ఏమంటాం మనం? ఫస్ట్ పంట వరి పంట వేశారు, రాలేదు సరిగ్గా, అనుకున్నంత ఫలం రాలా, ఏమనుకుంటాం మనము? పోనీలే ఏం కాదులే అని అనుకుంటావా? నేను ఎక్కడ తప్పు చేశాను, నేను ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఆశీర్వదించలేదేంటి, దేవుడేంటి దీవించలేదేంటి, ఇంకా నేను కష్టపడినా కానీ ఇంత కానీ అనుకుంటారు. చేతి పని చేసే వాళ్ళు అనుకుంటారు, ఉద్యోగం చేసుకున్న వాళ్ళు అనుకుంటారు, ఎవరు చేసుకున్న పనులు అనుకుంటారు అంత ఫలం రాకపోయినా. కానీ అబ్బబ్బు అంటాడు కదా, అయ్యా ఇదిగో ఆ తోటలో పంట రాకపోయినా, ఆ యొక్క చెట్లు ఫలములు రాకపోయినా, అదిగో శాలలో పశువులు లేకపోయినా, దొడ్లలో ఉన్న అదిగో ఆ యొక్క గొర్రెల మందలు లేకపోయినా, యెహోవా యందు నేను ఆనందించెదను. నా రక్షణకర్త అయినా నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదిగో ఆ పంట బలం కాదు నాకు, ఆ యొక్క పిల్లల బలం కాదు నాకు, ఆ పశువుల బలము కాదు నాకు, ఇదిగో ఈ యొక్క ఉన్న ఈ యొక్క వెండి బంగారం నాకు బలం కాదు నాకు. ఏది నాకు బలము? యెహోవాయే. దేవునికి స్తోత్రం. అందుచేత హల్లెలూయా. ఒక దగ్గర ఒక 10,000 ఉన్నాయి అనుకో, ఎట్టుంటారు? దేవుడు 10,000 ఉంది అనుకుని ఎట్టుంటారంటే, అది కృపా శ్రీనివాస్ గారు అన్నారు, అసలు ఎంత ఆనందంగా ఉంటుందో. అదే మన దగ్గర డబ్బులు లేకపోతే ఎట్టుంటుంది? నీరసంగా ఉంటారు, నీరసంగా. అంటే ఉంటేనే ఒక రకంగా, లేకపోతే కానీ అబ్బొక్కు అంటున్నాడు కదా, నేను లేకపోయినా యెహోవా యందు నేను ఆనందిస్తా. దేవునికి స్తోత్రం. కొన్ని నష్టపోయా, నేను కొన్ని ఇబ్బందులు పడ్డాను, అయినా యెహోవా యందు ఆనందిస్తా. యెహోవా నాకు ఆనందము, యెహోవా నాకు బలము. దేవునికి స్తోత్రం. ఎవరు ఎలాగో చెప్తారు వారి జీవితాలు నష్టపోరు, ఈ ఎలాగో దేవుని మాట దేవునికి చెప్తారు వారి జీవితాల్లో బలపరుస్తాడు. గత సంవత్సరంలో ఇబ్బంది పడ్డా ఈ సంవత్సరం నేను బయటపరుస్తాడు, నిన్ను లేపుతాడు, నీ కుటుంబాన్ని లేపుతాడు, నీ బిడ్డల జీవితాల్లో కార్యం చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అందుచేత హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కార్యం ఈ సంవత్సరము ఇదిగో ఐగుప్తు లాంటిది కాకుండా 2026 సంవత్సరము ఆశీర్వాదకరముగా నిన్ను నడిపించునుగాక, నీ కుటుంబాన్ని నడిపించునుగాక, నీ బిడ్డల జీవితాల్లో కార్యము జరిగించునుగాక. అలాంటి దేవుడి కార్యాలు చూద్దాం. నమ్ముట నీ వలనైతే అన్నాడు. నమ్మాలంటే నమ్మకం వచ్చేసరికి ఎవరయ్యా అంటే అబ్రహామే.
అతడు యెహోవాను నమ్మెను, అతడు నీతిగా. అంతే, నమ్ము అంతే. మనం ఖచ్చితంగా నమ్మాలి. ఇక్కడ ఏమి లేకపోయినా అంటాడు కదా, యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలం మీద ఇవి లేకపోతే ఉన్న స్థలం మీద వెళ్తాడండి. ఆస్తి ఉంటేనే కదా, అందం ఉంటే కదా, పరిస్థితులు ఉంటే కదా, స్థితిగతులు ఉంటే కదా ఉన్నత స్థలం మీద కూర్చునేది. కానీ అవన్నీ కాదట, అవి వస్తాయి పోతాయి, వాటి వైపు కాదు. ఆయన దేవుని వైపు చూస్తున్నాడు, దేవునిలో ఆలోచిస్తున్నాడు. నా దేవుడు సంవత్సరం ఇచ్చాడు, ఈ సంవత్సరం ఆశీర్వదిస్తానన్నాడు, ఈ సంవత్సరం అభివృద్ధి చేస్తానన్నాడు, ఆ వాగ్దానం పట్టుకున్నాడు. ఈ సంవత్సరము ఎక్కడెక్కబోతున్నాడయ్యా అంటే ఉన్నత స్థలం మీదకి. దేవునికి స్తోత్రం. ఉన్నత స్థలం అనేది దేనికి సూచన తెలుసా? దేవుని బిడ్డలారా, విజయానికి సూచన ఉన్నత స్థలము, అభివృద్ధికి సూచన ఉన్నత స్థలము, దీవులను పెద్ద గొప్పల నుండి పైకి లేపే స్థితి. ఇదిగో ఉన్నత స్థలము, అభివృద్ధి. దేవునికి స్తోత్రం. అది మన జీవితాల్లో జరగాలి. గత సంవత్సరం జరిగించాడు, ఈ సంవత్సరం జరగాలి. ఈ సంవత్సరం ఎంతో ప్రయాసపడాలి, ఈ సంవత్సరం ఎంతో కష్టపడాలి, ఈ సంవత్సరం ఎంతో కన్నీరు కాచాలి, ఈ సంవత్సరం ఎంతో పాఠాలు పట్టుకోవాలి, ఈ సంవత్సరం ఎంతో దేవుని వైపు చూడాలి, ఈ సంవత్సరం ఎంతో దేవుడు ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రం. అలాంటి కార్యం మన జీవితాల్లో జరుగును గాక. అందుకోసం ఈ ప్రార్థన, ఇదిగో హబక్కూకు చాలా గొప్ప ప్రార్థనా పరుడు. 3వ అధ్యాయములో అదిగో మొదటి వచనములో చెప్తాడు కదా, ప్రవక్తవు హబక్కూకు చేసిన ప్రార్థన. ఆ పాటట వాయిద్యాలతో పాడదగినదంట. ప్రార్థన పాడదగిన ప్రార్థన అంట. అది పాట అయితే వాయిద్యాలు ఉపయోగిస్తారు, కానీ ప్రార్థన కూడా అంట అంత మధురం ఉందంట దేవుళ్ళు. ఎలాగంటే యెహోవా ఎవరి గురించి వార్తట? యెహోవా నిన్ను కూర్చున్న వార్త విని భయపడుతున్నా. దేవునికి భయపడ్డాడట. అది ఈరోజు దేవుని బిడ్డలారా, ఎవరికి భయపడాలట? దేవునికి భయపడాలి. ఎవరైనా కానీ దేవునికి భయపడతారో, ఏ వ్యక్తి అయితే దేవునికి భయపడతాడో వారి గురించి మాట్లాడుతున్నాడు ఈ వాక్యము. అంటున్నాడు కదా, నేను నీ వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా అదిగో నా జీవితంలో నూతన పరిచయమయ్యా, నూతన కార్యము చేసావయ్యా. కొత్త సంవత్సరం కాదు, కొత్త సంవత్సరం ఇచ్చావయ్యా. హబక్కూకు ప్రార్థనలో నూతన కార్యముల కొరకై దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే సంవత్సరములు జరుగుచుండగా కనుక అయ్యా అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, మళ్ళా వచ్చిందా? కాదట, తెలియచేస్తామన్నాడు. ఈ సంవత్సరం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, నేనేంటి, నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి, నేను ఎలాగుండాలి అయ్యా నాకు తెలియపరచయ్యా అని హబక్కూకు అంటుంటే ఆ ప్రార్థన అంటూ దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్రం. ఆలకించేసరికి ఆ చివరి వచనములు అంటాడు, పంట లేకపోతే, పశువులు లేకపోతే, చేతి పని లేకపోతే, ఏది లేకపోతే దేవుడే నాకు బలం, దేవుడే నా కండ, దేవుడే నాకు ఆధారం, దేవుడే నా సాయం చేస్తా, దేవుడే నా దిక్కు. అదిగో దిక్కు లేని వాళ్ళకి అందరికీ ఆయనే దిక్కు కదా. నీకు నాకు ఎవరయ్యా అంటే ఆయనే సహాయం చేస్తాడు. ఆయన దాటి వెళ్ళే దేవుడు కాదు, ఆయన కరుణ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఈ సంవత్సరము నన్ను ప్రేమించిన సంవత్సరము ఆయన కృప తోడుగా ఉండను గాక. అలాగున్నా మనం చూస్తున్నాం. ఇది ఆశీర్వాదకరమైన సంవత్సరం అని గుర్తు చేస్తున్నాడు. 3వది మనం చదువుకుంటే 11వ వాక్యము, ద్వితీయోపదేశకాండం 11:11. మీరు నది దాటి మీరు స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము, కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము తాతును. చాలండి. ఇక్కడ అంటున్నాడు కదా, ఆ దేశం అంట, ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశంలో కొండలు ఉన్నాయంట, లోయలు కూడా ఉన్నాయంట. మన జీవితాలు ఈ సంవత్సరం ఏంటో తెలుసా? కొండ అనుభవం ఉంటది, లోయ అనుభవం ఉంటది. కొండ అనుభవం ఏమో విజయమో, లోయ అనుభవం ఏమో నిరాశ. ఒకసారి నిరాశ కూడా వస్తుంది. అంటే ఈ రెండిటిలోనే మిక్స్ అయిపోతా ఉంటది. కొండ అనుభవం ఎప్పుడు వస్తుంది అంటే ప్రభు వెంట ఉన్నప్పుడు. ఎప్పుడైతే దూరం అవుతా ఉంటామో లోయ అనుభవం వస్తుంది. దేవునికి దూరంగా అయిపోతా ఉంటే లోయ అనుభవం వస్తుంది, నిరాశ వస్తుంది, నిస్పృహ వస్తుంది. ఏంటో దేవుడు, ఏంటో ప్రభువు, ఏంటో కార్యాలు, ఏంటో బిడ్డలు, ఏంటో భర్త, ఏంటో భార్య, ఏంటో ఈ స్థితి, ఏంటో నా స్థితి అని అయోమయంలో పడేది ఎప్పుడో తెలుసా? దేవునికి దూరం అయినప్పుడే.
కొండ అనుభవం ఉంటేనేమో ఉన్నత. కొండ ఏంటయ్యా అంటే ప్రార్థన గురించి వచ్చిన దేవునికి స్తోత్ర. యేసయ్య గెచ్చమనే వనములకు వెళ్ళి ప్రార్థన చేశాడు. యేసయ్య ఆ కొండ అనుభవం ఏంటయ్యా అంటే అది ఒక ప్రార్థన అనుభవం ఉంది నీలో నాలో. ఈ సంవత్సరం ఏముండాలయ్యా అంటే ప్రార్థన. ఆ ప్రార్థన అనుభవమే 44 కీర్తన మొదటి వచనంలో చెప్తున్నాడు ఒక మాట. మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి. కనుక ఇక్కడ అంటున్నాడు, మేము మా పితరులకి ఎంత చేసామో మేము చెవులారా విన్నామయ్యా. మా పితరులు అయినా విన్నదే కాదయ్యా, వివరించారు కూడా, మాకు చెప్పారయ్యా, ఆ మాటలను మాకు చెప్పారయ్యా అని చెప్తున్నాడు. ఏంటట? నీవు నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటిదివి. దేవునికి స్తోత్ర. ఇదిగో మరి తన బిడ్డల కోసం అంట అన్ని జనులు, లోక సంబంధమైన వారు, ఆచార సంబంధమైన వారు, వాటిని పారదులోని దేవుడు అంట తన బిడ్డలను నాటాడు. దేవునికి స్తోత్ర. నిన్ను నన్ను ఎందుకు నాటాలయ్యా అంటే మనము అదిగో దావీదు అన్నాడు, నీ మందిర ఆవరణముల పచ్చని ఒలీవ మొక్కలాగా నేను ఉండాలి. దేవునికి స్తోత్ర. ఎదగాలి నేను అన్నాడు, అభివృద్ధి చెందాలన్నాడు. నాటడానికి దేవుడు ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే మీరు అంత పచ్చదనం అభివృద్ధి కావాలని. దేవునికి స్తోత్ర. అయితే జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసి వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి జయమివ్వలేదు. కనుక ఇక్కడ మన ప్రాముఖ్యమైన మాట అంటాడు కదా, దేవుడు కటాక్షించాడు కనుక దేవుని దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే. దేవునికి స్తోత్రం చూడండి. హల్లెలూయా. ఆయన చెయ్యి ఉంటే చాలు, ఆయన ముఖం ఉంటే చాలు, ఆయన సన్నిధి ఉంటే చాలు, ఆయన దయ ఉంటే చాలు, నీకు నాకు విజయము తప్పనిసరిగా వస్తుంది. దేవునికి స్తోత్ర. విజయాన్ని చూడాలి. నిరాశ ఉంటది. నిరాశ పడ్డ అదిగో ఎంతో మంది మన పితరుల జీవితాలలో దేవుడు అన్నాడు కదా నేనున్నాను భయపడబాకు అన్నాడు. దేవునికి స్తోత్ర. యెహోషువ నిరాశ పడుతున్నాడు. అయ్యో ఇదిగో మోషే లేడు, మోషే ఉంటే బలమైన కార్యాలు జరిగినాయి, మోషే ఉంటే ఎర్ర సముద్రం పాయలేండి, మోషే ఉంటే అదిగో పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నాడు, మోషే ఉంటే అదిగో ఆ యొక్క బండలోని నీళ్లు ఏరులే పారింది, ఇదిగో వారు తాగారు, మోషే ఉంటే ఆకాశము నుండి పూరేలు పిట్టలు వచ్చినాయి, వారు ఆహారం తిన్నారు, ఇదిగో మోషే ఉంటే అనేక కార్యాలు జరిగినాయి, ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు జరిగినాయి. మోషే లేకపోతే ఎంత అంటే ఇప్పుడు ఎంతగయ్యా మోసే నాయకుడు చనిపోతే అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు కదా యెహోషువతో, యెహోషువ నువ్వు భయపడబాక, మోషేకు తోడు నేను నీకును తోడుంటా. చప్పలు కొట్టి ప్రభునామాన్ని కనపడతామా, గట్టిగా కొడతామా. దేవునికి స్తోత్రం చేద్దా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏ దేవుడైతే గత కాలం అంతా కాచి ఉన్నాడో అదే దేవుడు ఈ సంవత్సరం అంతా కాపాడి నిన్ను బలపరుస్తాడు. ఆయన హస్తము తోడుకుంటుంది విజయం చేయడానికి. విజయశీలుడైన దేవుడు వెంట ఉండి ఇదిగో ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, గర్భఫల విషయంలో, ముప్పల విషయంలో, ఈ బిడ్డల విషయంలో, ఈ భార్య విషయంలో, ఈ కుటుంబ విషయంలో ఏ పదం ఉన్నదో అది తీర్చునుగాక. అలాంటి కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో జరిగించును గాక. నిరాశలో ఉన్న అదిగో పేతురు దగ్గరికి వెళ్ళి అన్నాడు కదా, ఈ ప్రక్కన వలవే అన్నాడు. ఎప్పుడైతే వేశాడో విస్తారమైన చేపలు పట్టి. అలాంటి దీవెనకరమైన దేవుడు అనుభవాలు ప్రభు మనకి ఇచ్చున్నదాకా. ఒకటి పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే వాక్యము సమృద్ధిగా ఉండేటువంటి సంవత్సరముగా ఉంచుతున్నాడు. ఇదిగో మరి రెండవది ఐగుప్తు వంటి దేశము కాదు అంటే అక్కడ ఆశీర్వాదకరమైన సంవత్సరముగా దేవుడు ఉంచుతున్నాడు. మూడవది కొండలు లోయలు గల దేశం అంటే అంటాడు కదా ఉన్నత విజయము. అలాంటి జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్ర. 4వ అనుభవంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇదిగో 12వ వాక్యం చదువుదామా. 11, 12. అది ఆకాశ వర్ష జలములు త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు
ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నాలుగోది, మనం జాగ్రత్తగా చదువుకుంటే యెహోవా, అదిగో ఏ విధం చేత ఆయన దూసుకుంటూ వచ్చిందండి బండి. చమలూడదు ఒకసారి సందేహాన్ని మాత్రం 30 ఇక్కడ ఉండాలని. అలాగే పడిగారు అలాగే మరి వాళ్ళ డాడీ గారితో ఈ రోజు రావడానికి దేవుడు ఇచ్చినందుకే ఎంతగానో మేము మీ ఎడల అదిగో మరి ప్రేమ కలిగి ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ చూద్దామా? హల్లెలూయా. రండి సార్, రండి లోపల రండి సార్. కనుక నిజంగా 31st నైట్ మేము అనుకున్నాము, మరి దేవుడు ఈ రోజున మరి ఫస్ట్ ఆరాధన, ఈ యొక్క సెకండ్ ఆరాధనకి బిడ్డలు నడిపించాడు దేవుడు. ఈ సంవత్సరంలో దేవుని కృప బిడ్డలకు తోడుగా ఉండును గాక. మంచిది. ఇక్కడ అంటే 4వ అనుభవం ఏంటయ్యా అంటే లక్ష్యపెట్టు దేశము అన్నాడు దేవుడు. లక్ష్యపెట్టు దేశము అనగా శ్రద్ధ నిలిపే దేశము. అంటే శ్రద్ధ నిలుపుతాడు నీ మీద, నా మీద శ్రద్ధ నీ మీద. ఇంకా చెప్పాలయ్యా అంటే పట్టించుకొనుట. ఒకసారి అనుకుంటా ఏంటి అసలు నన్ను పట్టించుకోవు, పిల్లలు పట్టించుకోవు, ఏంటి పట్టించుకోవు అని అంటాం మనం. కనుక దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో ఇది మరి ఇక్కడ అంటాడు లక్ష్యపెట్టు దేశము. అంటే ఈ సంవత్సరం లక్ష్య పెడుతున్నాడు అంటే ఏం చేస్తున్నాడయ్యా అంటే శ్రద్ధ నిలుపుట లేక పట్టించుకొనుట. నిన్ను నన్ను ఊరకనే అట్టగా వదిలిపెట్టి ఉంటాడట పట్టించుకుంటా. ఎలా పట్టించుకుంటాడో తెలుసా? జన సమూహం అంతా యేసుని వెంబడిస్తుంటే ప్రక్కన కూర్చున్నాడు గుడ్డివాడు, ఎందుకు పనికిరానటువంటి వాడు, భిక్షం అడుక్కునేటువంటి వాడు, ఎవరు కూడా ఊహించలేదు. ఆ ప్రజలందరూ వెళుతూ ఇతను చూస్తాడని, ఇతనితో మాట్లాడతాడని, ఇతనికి అద్భుతము ఆ కన్నులు ఇస్తాడని ఎవరు పట్టించుకోలేదు, ఎవరు ఊహించలేదు. అలాంటి రీతిలో ప్రభు అన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అనే ప్రార్థన యేసయ్య చెవులు పడి వెంటనే ఆగిపోయాడు. జన సమూహం అంతా ఆశ్చర్యపడ్డారు. ఏంటో తెలుసా? త్రోపరకను ఉన్నవాడా? అతన్ని ఎవరు చూస్తారండి? అదిగో వాళ్ళు అన్నారు, సమాజం అందరూ అన్నారు, అక్కడ ఉన్న శిష్యులు కూడా మౌనంగా ఉండు, అదిగో నిన్న ఆయన పట్టించుకోడు, వెళ్ళిపోతున్నాం అన్నారు. కానీ ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆగి అతను నా దగ్గరికి తీసుకున్నాడు. ఎప్పుడైతే అంత దూరంలో ఉన్నాడో, త్రోపక్కన ఉన్నాడో, భిక్షమడుగుతా ఉన్నాడో, ఇదిగో పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాడో, అలాంటి వ్యక్తి ప్రభు ఎదుట నిలబడితే ప్రభు అన్నాడు కదా, నేను నీకేం చేయాలో చెప్పన్నాడు. ఏమి కావాలో అడుగు అన్నాడు. అతను పట్టించుకున్నాడు, అతని స్థితిని చూశాడు, అతని పరిస్థితులను చూశాడు. అతను త్రోపక్కన కొన్ని సంవత్సరాలు భిక్షం అడుగుతా ఉన్నటువంటి రీతి. వెంటనే అన్నాడు, ప్రభువా నాకు దృష్టి లేదయ్యా, ఇదిగో కళ్ళు లేకుండా ఉన్నానయ్యా, అందుకోసం ఇతరుల మీద ఆధారపడుతున్నానయ్యా, నా కళ్ళు లేవయ్యా, కళ్ళు లేనిటువంటి వాడనయ్యా అంటే ప్రభు అన్నాడు కదా, ఇదిగో నీకు చూపు పొందుతూ కాకన్నా. దేవునికి స్తోత్రం. అతను చూద్దామా? హల్లెలూయా. ఆ చూపు యేసయ్య చూచాడు, ఆ చూపు తన ప్రజలను చూచింది, ఆ చూపు మన యొక్క రాజ్యాన్ని చూచింది. ఈ రోజు దేవుని బిడ్డలారా నిన్ను కూడా పట్టించుకుంటాడు. ఎలాగో తెలుసా? ఏ దేన స్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో నలిగిపోతా ఉన్నావో, ఎలాంటి అప్పులో నలిగిపోతా ఉన్నావో, ఎలాంటి సమస్యలు పెరిగిపోతా ఉన్నావు, ఎలాంటి కుటుంబ సమస్యలతో నువ్వు నలిగిపోతా ఉన్నావు, నీ పిల్లల గురించిన, ఇదిగో నీ భర్త గురించిన, నీ భార్య గురించిన ఏ పేదలతో కొండ చేస్తుందో ఆ స్థితి నుండి దేవుడు మార్చును గాక. ఇంటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు ఈ జీవితంలో ఈ కొత్త సంవత్సరంలో అతి అనుభవాలను ప్రభు నడిపించును గాక. ఆయన పట్టించుకుంటా. ఎలా తెలుసా? బైబిల్ అంటాడు కదా, బైబిల్లో మనం చదువుకుంటే మరి నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం అయిపోయింది. వర్తమానం ముగింపులోకి వచ్చేస్తున్నాయి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించిన ఎడల మీరు సమస్త దేశ జనులలో కనుక ఎప్పుడైతే శ్రద్ధగా మనం ఉంటాం, దేవుని వాక్యం వింటామో, దేశంలో మీరు ఎక్కడున్నా కానీ నాస్ట్ మీరే, నేను సంపాదించినంత మీకే, మీరే. తండ్రి ఆస్తిని సమకూర్చి బిడ్డలకు ఇస్తాడు. ఇస్తాడా ఈడా? అమ్మా ఇస్తాడా ఈడా? ఏముందయ్యా, నా పిల్లలకి ఏదో ఒకటి చేయాలి, ఇల్లు కట్టాలి కదయ్యా, పిల్లలకి ఏదో ఒకటి నేను చేయాలయ్యా, కనీసం ఈ సంవత్సరం అంతా ఏదన్నా నేను గిఫ్ట్గా ఇవ్వాలి, బంగారం అన్నా ఇవ్వాలయ్యా. అసలు లాస్ట్ 31st 25వ తారీఖు అయిపోయిన వెంటనే బంగారు షాపులు చూస్తే ఎక్కడ చూసిన కాపులే. సంవత్సరం ఆఖరులు ఎంతన్నా కొంటారంట. మరి మనమేమో ఏదన్నా ఉంటే
అక్కడ పెట్టి రావటమే. నెక్స్ట్ ఇదన్నా తెచ్చుకుందాం అనేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా ఉంటే అంటాడు కదా, అదిగో అంటాడు, నీవు శ్రద్ధగా ఉన్నావు కాబట్టి, నా యందు నువ్వు శ్రద్ధ నిలిపావు కనుక, నా మాట వింటున్నా కనుక, నేను నా సమస్త జనులు, నా సాంపాద్యము, నా సంపద అంతా మీదే, నా ఆస్తి మీదే. మీకోసం నేను దాచిపెట్టా, మీకోసము ఈ సంవత్సరాన్ని దాచిపెట్టి మేలును ఇవ్వడానికి ఉన్న, ఆశీర్వాదం ఇవ్వడానికి అని చెప్పడానికి దేవుడు ఈ యొక్క మధ్యాహ్నమున నమ్మదగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మీకోసం, నా కోసం సిద్ధపరిచాడు. ఏదైతే అదిగో తల్లిదండ్రులు కష్టపడి పిల్లల కోసం దాచిపెట్టారో అంతకు మించి ఒకసారి అంటూ ఉంటాడు. ఒక చిన్న ఉదాహరణ, వాళ్ళు ఉంగరం కొనుక్కున్నారు, మంచి ఉంగరం. ఆయనేమో అక్కడ పంచాయతీ బాల మీద కూర్చున్నాడు. ఆమె పిలుస్తుంది, ఎట్ట ఉంగరంతో, ఎట్ట రండి రండి, ఏం కనపడాలి, ఎందుకని కొత్తగా కొనుక్కుంది కాబట్టి. అంటే అదిగో మరి పక్కన పిల్ల కూడా ఉంది, అప్పుడు చిన్నపిల్ల. ఆమె అంటుంది, ఆమె వెళ్దాం పదామా అంటుంది. ఎందుకని? పట్టీలు ఉంది కింద. ఆమెమో రండి, ఏమేమో వెళ్దాం పదమ్మా. జరిగింది అది, ఇది కథ కాదు, ఇది జరిగింది. దేవుడికి ఆ రోడ్డు రాదు, అసలు సందేహం ఉండాలండి. పసికట్టేసింది, అమ్మ అక్కడ చెప్పబాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏదైతే ఉందో నువ్వు చూపించుకుంటున్నావు, దేవుడు అంటున్నాడు కదా, అది మంచిదే, దానికి మించి సహాయం చేస్తాను నేను. దేవునికి స్తోత్ర. అందుకోసం ఇక్కడ అంటాడు, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం ఒక మాట చదువుదామా? ఈ మాటతో ముగిచ్చేస్తాను. ఇక 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 13వ వాక్యము. అతడు ఎంత శ్రద్ధాభక్తుడు కనుక, ఎవరంటైనా శూనేమి పట్టణములో ఒక గొర్రెరాలు ఉందంట. పట్టణం అంతా గాలి అంతా కూడా ఎతికితే ఒకే ఒక మనిషి బయటకు వచ్చేది, ఆ పేరు శూనేమిరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన గంగుడు అంటే ఎంతమంది వస్తున్నారు? అసలు చెప్పలేటమ్మా, అందరూ మెచ్చుకోలే. దేవునికి స్తోత్రం కదా. డౌలుగా చెబుతున్నారండి, వీళ్ళు డౌలు పడుతున్నారు. భక్తి పరులుగా కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ దినాలలోనట ఒకే ఒక ఆమెట, ఆమె శూనేమి పట్టణంలో ఉందట. ఆ మాట అదిగో అక్కడ దైవజనుడైన ఎలీషా భక్తుడు అంటున్నాడు, ఇంత శ్రద్ధా భక్తులతో మమ్మలను మాయడల కనపరుచుచున్నావు. దేవుడు కూడా శ్రద్ధ నిలిపితే అంటాడు కదా, దైవజనుడే అంటున్నాడు, నీకేం చేయాలి చెప్పు. ఇంగ్లీష్లో ఏమంటారు? వాట్ ఫర్ వాట్ కెన్, తర్వాత చెప్తానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలని అడుగుతుంటే దేవుడు అంటాడు కదా, ఇదిగో నీకేమి కావాలి అని చెప్పగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏం కావాలి, ఏమి కావాలో చెప్పు, నీ చేస్తా. ఏం కావాలనుకుంటున్నావు, నీ కుటుంబం ఏం కావాలనుకుంటున్నావు, ఏమి ఆశిస్తున్నావు, నా నుండి ఏమి నువ్వు కోరుకుంటున్నావు, నా నుండి ఏమి నువ్వు ఆశిస్తున్న సంవత్సర ప్రారంభం అది నీ చేస్తా. దేవునికి స్తోత్రం. అట్టి కార్యం మన జీవితంలో జరుగునుగాక. అలాంటి దేవుడు ఈ సంవత్సర కాలం అంతటిలో ఆయన ఆశీర్వాదం మెండుగా మనతో ఉంటుందిగాక. మంచిది మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె అందరికి వందనాలు. ఒక పాట పాడి కాదు సమర్పిద్దాం. ఫణి కుమార్ గారు ఒక పాట మరి లేదు, ఫణి కుమార్ గారు ఒక పాట పాడతారు. ఈ సమయం వారికి ఇస్తారు, రమ్మని వారిని ప్లీజ్ వాళ్ళని లోపలికి పిలుస్తూ ఉన్నాను. మరి అది పట్టండి బయట.